నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నారు. అయినా రోజు అక్కడక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమస్యలు తలెత్తకుండా టీజీఎస్పీడీసీఎల్ అత్యాధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసింది. పగటిపూట కంటికి కనిపించని విద్యుత్ సమస్యలను ఆ పరికరాలు అద్భుతంగా గుర్తిస్తాయి. అవే థర్మోవిజన్ కెమెరాలు. గ్రేటర్ పరిధిలో ఈ కెమెరాలను డిస్కంలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ థర్మోవిజన్ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయి, వాటితో డిస్కంలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, తదితర అంశాలను మెట్రో సీఈఓ నరసింహస్వామి ముఖాముఖిలో తెలుసుకుందాం. కరెంటు సరఫరాలో అంతరాయం ఇది ఖచ్చితంగా వినియోగదారులకు చిరాకు కల్పించే అంశమే. కానీ అంతరాయం లేని విద్యుత్ను సరఫరా చేయడం అనేది కూడా విద్యుత్ శాఖకు సవాల్తో కూడుకున్న అంశం. చిన్న నట్టు లూజ్ అయినా, కరెంటు కనెక్షన్ లూజ్ అయినా కానీ ఇక్కడ విద్యుత్ సరఫరాలో అయితే తీవ్ర నష్టం జరుగుతుంది. అటువంటి నష్టాన్ని నివారించేందుకు టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు మెట్రో సీఈ నరసింహస్వామి సార్ ఉన్నారు. అసలు ఈ విద్యుత్ శాఖలో చిన్న నట్లు కానీ, కరెంటు కనెక్షన్ కానీ లూజ్ ఉంటే కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయాలు అనేటివి ఏర్పడుతుంటాయి. అసలు వీటి వల్ల ఎంత నష్టం జరుగుతుంది సార్? అసలు ఫస్ట్ మనం ఒక 11 kV ఫీడర్ తీసుకుంటే దాదాపు ఒక గంట సేపు సప్లై ఇంటరప్షన్ వచ్చినప్పుడు మనకు అమౌంట్ పరంగా సుమారుగా 40,000 ఒక గంటకు లాస్ జరుగుతుంది అనమాట. అలాగే ట్రాన్స్ఫార్మర్ వెళ్ళింది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినప్పుడు కూడా మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఒక 150 మంది కన్జ్యూమర్లు ఉంటారు. సో 150 మంది కన్జ్యూమర్లు ఒక గంట సేపు సప్లై అయిపోతే 5,000 అట్లా ట్రాన్స్ఫార్మర్ పోయినప్పుడు. అలాగే 11 kV ఫీడర్ పోయినప్పుడు ఎక్కువ అమౌంట్ పరంగా లాస్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ థర్మోవిజన్ కెమెరా తోటి మనకు ఈ లాస్ అనేది మనకు డిపార్ట్మెంట్కి సేవ్ అవుతుంది. దాంతో ఎనర్జీ పరంగా బాగా విద్యుత్ ఆదా అవుతుంది. కన్జ్యూమర్లకు కూడా మేము మంచి సర్వీసు ఇవ్వగలుగుతున్నాం. థర్మోవిజన్ కెమెరాలు అసలు ఎలా పనిచేస్తాయి? గతంలో అసలు ఈ థర్మోవిజన్ కెమెరాలు లేనప్పుడు మీరు ఎట్లా పనిచేసేవారు? వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎట్లా పనిచేస్తున్నారు? ఇంతకుముందు మనకు ఈ లూజ్ కాంటాక్ట్స్ ఇవి ఉండేవి, మాకు తెలియకపోయేది. ఇప్పుడు మా సమస్య ఏంటంటే అక్కడ లూజ్ కాంటాక్ట్ వచ్చినప్పుడు మనకు అక్కడ టెంపరేచర్ పెరిగి ఆ కండక్టర్ కట్ కావడము, ఆ జాయింట్ ఊడిపోవడం, పవర్ సప్లై ఇంటరప్షన్ కావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ అధిగమించడానికి మేము ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళము, రాత్రిటీలు అంటే బోల్ట్ నట్టు లూజ్ అయిపోయింది, లూజ్ కాంటాక్ట్ ఉందని గుర్తించి నైట్ టైంలో అవి అబ్జర్వ్ చేసి డే టైంలో మనం రెక్టిఫై చేసేవాళ్ళం. ఇప్పుడు మన కంటికి కనిపించదు ఈ లూజ్ కాంటాక్ట్ అనేది. రీసెంట్గా ఏంటంటే మా టెక్నాలజీ అప్డేషన్లో భాగంగా మా చైర్మన్ గారు ఈ థర్మోవిజన్ కెమెరాస్ అనేది ప్రొక్యూర్ చేశారు. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనం డే టైంలో కూడా ఒక జాయింట్ దగ్గర మనం ఈ కెమెరా పెట్టి మనము ఫోటో తీస్తే అక్కడ హై టెంపరేచర్ ఉంటే, లూజ్ కాంటాక్ట్ ఉంటే మనం దీంట్లో గుర్తించగలుగుతాం. ఆ లూజ్ కాంటాక్ట్ దగ్గర హై టెంపరేచర్ దగ్గర ఇక్కడ రెడ్ హార్ట్ చూపిస్తుంది. తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకుంటాం అనమాట. లూజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల, హై టెంపరేచర్ ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి? త్రూ కండక్టర్ ఉన్నప్పుడు నార్మల్ టెంపరేచర్లో కరెంట్ పాస్ అవుతుంది. ఎప్పుడైతే లూజ్ కాంటాక్ట్ ఉంటుందో అక్కడ టెంపరేచర్ జనరేట్ అయిపోయి అది కట్ అయిపోతుంది, కేబుల్ కట్ అయిపోయి పవర్ ఇంటరప్షన్ అయిపోతుంది అనమాట. సో ఆ పవర్ ఇంటరప్షన్ కాకుండా ఉండడానికి ఈ థర్మోవిజన్ కెమెరాస్ మాకు యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు థర్మోవిజన్ కెమెరాస్ తోటి ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. అది దాంతో మనం ఎక్కడెక్కడ రెడ్ హార్ట్ ఉంది అంటే టెంపరేచర్ ఎక్కడ ఉంది, లూజ్ కాంటాక్ట్ ఎక్కడ ఉంది అనేది మనం ముందే తెలుసుకొని ముందే ఆ బ్రేక్ డౌన్ కాకముందే దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నాం. దాంతో మనకు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బాగా అయ్యి కన్జ్యూమర్ కూడా సర్వీసు బాగా ఇవ్వగలుగుతున్నాం. ఈ థర్మోవిజన్ కెమెరాలు కొనుగోలు చేయలేని సమయంలో ఏదైనా ఫీడర్స్ పరిధిలో కానీ సాంకేతిక సమస్య, నట్లు లూజ్ కావడం కావచ్చు, కేబుల్ లూజ్ కావడం కావచ్చు, అటువంటి ఘటన ఏదైనా జరిగిందా? అది రెగ్యులర్ ప్రాసెస్. మా దగ్గర ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళము, ఇప్పుడు సబ్స్టేషన్ షట్ డౌన్ తీసుకుంటే 4 to 6 hours షట్ డౌన్ తీసుకొని అన్ని బోల్ట్ నట్లు టైట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ థర్మోవిజన్ కెమెరా తోటి తెలుస్తుంది కాబట్టి ఆ లొకేషన్నే మనం ఫైండ్ అవుట్ చేసుకొని టైట్ చేస్తాం. ఇప్పుడు 6 hours అవసరం లేదు. మేము ఒకసారి థర్మోవిజన్ కెమెరా తోటి దాన్ని రెక్టిఫై చేస్తాం. డిమాండ్ కూడా పెంచుకోగలుగుతుంది. ఓకే, ఈ గ్రేటర్ పరిధిలో ఈ థర్మోవిజన్ కెమెరాలు ఎన్ని కొనుగోలు చేశారు? వాటిని ఏ స్థాయి సిబ్బంది వినియోగిస్తారు? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మా చైర్మన్ గారు 65 కెమెరాలు కొనిచ్చారు. ఆ లైన్ స్వింగ్ ఏడీ లెవెల్లో ఏడీకి ఒక థర్మోవిజన్ కెమెరా, తర్వాత సిబిడి ఎఫ్ఓసి గ్యాంగ్లకు వాళ్ళకు ఒక్కొక్క కెమెరా, అలా ఏఈ లెవెల్లో ఒక్కొక్క కెమెరా 65 కెమెరాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ థర్మోవిజన్ కెమెరాలు వచ్చిన తర్వాత ఈ విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని నిరోధించగలిగారా?
డెఫినెట్గా మేము ఇప్పుడు మీరు గమనించారు కదా, అక్కడ ఇప్పుడు మనం సిటీ దగ్గర రెడ్ డాట్ ఉంది, దాన్ని వదిలేస్తే అది సిటీ బ్లాస్ట్ కావచ్చు, మొత్తం సప్లై పీటీఆర్ సైడ్ సప్లై మొత్తం పుల్ అవుట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం అది గమనించినాం కదా, ఇప్పుడు ఇమీడియట్గా మా వాళ్ళు దాన్ని ఆపేసి ఒక 10 minutesలో దాన్ని రెస్టోర్ చేసుకుంటారు. సో అది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అయిపోతుంది, షట్ డౌన్ లేకుండా అవుతుంది. కాబట్టి ఇది మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank ఇది మొత్తానికైతే థర్మోవిజన్ కెమెరాలు వచ్చిన తర్వాత ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడికక్కడే చేసే విధంగా ఈ థర్మోవిజన్ కెమెరాలు అయితే అందుబాటులోకి వచ్చాయని అంటున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.